తెస్సలోనికయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. మొదటి పత్రిక, తెస్సలోనికయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. కావున ఎవరు వల్ల అంటమ్మా? ఇతరులంటే ఎవరు? అన్యజనులు. ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి అమ్మా మత్తులము కాక ఉందుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం ఇక్కడ చూడు, స్పష్టంగా రాయబడిన మాట, మెలకువగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కుటుంబాలు ఈరోజు పతనం అవ్వడానికి కారణం ఏంటి తెలుసా? పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో తల్లిదండ్రులకు తెలియదు. చాలా ఈజీగా అబద్ధాలు చెప్తుంటారు. ఏమని? కాలేజీకి వెళ్తున్నాను అంటాడు, కానీ కాలేజీకి వెళ్ళడం. కాలేజీకి వెళ్ళడం మానేసి ఎక్కడికి వెళ్తాడంట? సినిమాకి వెళ్తాడు. ఫ్రెండ్స్ అందరూ కలిసి సినిమాకి వెళ్తాడు. సరే, ఫ్రెండ్స్ అందరూ కలిసి సినిమాకి. దేవుని బిడ్డ, నువ్వు మెలకువగా ఉండాలి. కొన్ని విషయాల్లో పొయ్యి మీద అన్నం పెట్టినప్పుడు మెలకువగా ఉంటావే, పొయ్యి మీద పాలు పెట్టినప్పుడు మెలకువగా ఉంటావుగా. చిన్నప్పుడు మరి పుట్టిన పిల్లలు వారు ఏ కరెంటు ప్లగ్గుల్లో ఏలు పెడతారేమో అమ్మో అని అప్పుడు కూడా మెలకువగా ఉంటావు. వాళ్ళు రోడ్డు మీదకి వెళ్లకుండా జాగ్రత్తగా తలుపేసుకుంటావు. అంత మెలకువగా ఉండే నువ్వు కొన్ని సంవత్సరాల తర్వాత ఏం చేస్తావు? వదిలేస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, మీరు మెలకువగా ఉండాలి. మీరు రాత్రి అంటే చీకటి సంబంధులు కాదు, అన్యులు కాదు, మీరు ఇతరులు కాదు, మీరు దేవుని బిడ్డలు. మీరు మత్తులై ఉండకూడదు, మీరు మెలకువగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఎందుకు రాయబడిందంటే ఈ మాట, పాపము మీ దగ్గరికి రాకుండా మెలకువగా ఉండండి, ద్వేషము మీ దగ్గరికి రాకుండా మెలకువగా ఉండండి, శరీర సంబంధమైన కార్యాలు మీ దగ్గరికి రాకుండా మెలకువగా ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు కుటుంబాల్లో పతనం అయిపోవడానికి కారణం ఏంటి తెలుసా? డబ్బులు మిగలకపోవడానికి కారణం ఏంటి తెలుసా? వారికి ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెట్టుకోవాలనే ఆలోచన లేకుండా వాళ్ళు ఏం చేస్తుంటారు? ఖర్చులు పెట్టేస్తుంటారు. మెలకువ ఉండదు. ఎప్పుడైతే నీవు మెలకువ కలిగి ఉంటావో నీవు ప్రార్థన చేయడం ప్రారంభిస్తావు. చప్పట కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం. గట్టి కొట్టాల. ఏ తల్లి అయితే తెల్లవారుజామున లేచి తన పిల్లల యొక్క చెప్పండి, తన పిల్లల యొక్క మంచముల దగ్గర మోకాళ్ళేసి తన పిల్లల తలల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తుందో ఆ బిడ్డ ప్రార్థనా పొర్రాలు. చప్పట కొట్టండి గట్టిగా. గట్టి కొట్టాలా. కొంతమంది కబుర్లు చెప్తుంటారు ఊరకనే, నువ్వంటే నాకు చాలా ఇష్టం రా, నువ్వు అచ్చం నాలాగే ఉన్నావు, నా పోలికే నీది. ఉత్తమాటలు ఇవన్నీ. దేవుని స్తోత్రం చెప్పండి. నీ పిల్లవాడి క్షేమం కోసం నువ్వు తెల్లవారుజామున లేచి మోకాళ్ళేసి ఆ పిల్లల తలల మీద చేతులు పెట్టి, ప్రభువా ఈ రోజంతా ఈ పిల్లలను నాయనా కాపాడయ్యా, క్షేమపరచయ్యా, భద్రపరచయ్యా, ఏ పాపము వీడికి దరి చేరకుండా నీ కంచెను వీడి చుట్టూ నాటయ్యా. ఎంతమంది మెలకువగలిగి ప్రార్థన చేశారు? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిల్లలు లేనప్పుడంతా అయ్యగారు పిల్లలు ఇవ్వండి, అయ్యగారు పిల్లల్ని దేవుడు ఇచ్చేటట్టుగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు పిల్లలు ఇచ్చాడుకో, పెంచడం వచ్చా? పెంచడం వచ్చిన వాళ్ళండి వీళ్ళంతా. అబ్బే ఏమీ లేదు. ఎందుకంట చెప్పండి. ఎందుకు పెంచడం రాదు తెలుసా? వాళ్ళు పిల్లలు కావాలంది పెంచి మంచిగా దేవుడి కోసం పెంచడానికి కాదంట. వాళ్ళ పిల్లలు కావాలి దేనికి? పక్కన వాళ్ళు ఎవరు అడుగుతారు. దేవుని స్తోత్రం. అత్తమామలు అడుగుతారు, పిల్లలేరి అంటారు. అందుకని ఆమె కోసం కంటది. దేవుని స్తోత్రం. ఈమెకు నిజంగా ప్రేమ లేదు. ప్రేమ ఉందా నీకు పిల్లల మీద? చెప్పాలా? ఎంతమందికి ప్రేమ ఉంది పిల్లలు? ఇప్పుడు మీరు ఉన్నారు, మీ పిల్లల మీద ప్రేమ ఎంతమందికి ఉంది? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఊరుకోండి పాస్టర్ గారు,
ప్రేమ లేకపోతే వాళ్ళకి అన్నం పెడుతున్నామా, ప్రేమ లేకపోతే వాళ్ళకి బట్టలు కొట్టిస్తున్నామా, ప్రేమ లేకపోతే వాళ్ళకి కావాల్సిన చదివిస్తూ చేస్తున్నామా, ప్రేమ లేకుండా మేము చేస్తున్నామా? ఇవన్నీ నిజమైన ప్రేమ ఏంటో తెలుసా? వారు పాపములో నుంచి తప్పించబడ్డానికి నీవేం చేస్తున్నావు? చప్పడగొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. నిజమైన ప్రేమ ఏంటి? భోజనం పెడుతున్నాను, బట్టలు కొనిస్తున్నాను, చదివిస్తున్నాను, ఏముందండి ఈ భూమి మీద జరిగిపోతుంటాయి. కానీ ఆ బిడ్డ రేపొద్దున నీతో పరలోకానికి రాకుండా నరకానికి వెళ్ళిపోయి పాపములో మునిగిపోయి, ఈ రోజుల్లో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఎవడు పాపం చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు, తెలియదు ఎవడికి. ఒకప్పుడన్నా పాపం చేసేవాడికి పలానా స్థలం అని ఉంటుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు పాపం చేయాలంటే ఏమీ లేదు, ఇదిగో ఈ సెల్ ఫోనే. దేవుని స్తోత్రం. ఈ సెల్ ఫోన్ ఉంటే చాలు, వాడు ఏం చేస్తున్నాడో అర్థం కాదు. దేవుని స్తోత్రం. ప్రతి ఒక్కళ్ళ దగ్గర సెల్ ఫోన్లు ఉంటాయి, పిల్లల దగ్గర కూడా సెల్ ఫోన్లు ఉంటాయి, చదువుకునే పిల్లల దగ్గర కూడా సెల్ ఫోన్లు ఉంటాయండి. ఈరోజు సంపాదించే వాళ్ళు మీ దగ్గర సెల్ ఫోన్ మీకు దాన్ని ఎట్ట నొక్కాలో తెలియదు, కానీ మీ పిల్లలకు మాత్రం సెల్ ఫోన్ ఎట్టా చేయాలో వాళ్ళకి తెలుసు. కానీ చీపిరి పెట్టి చిమ్మమ్మ అంటే తెలియదు. దేవుని స్తోత్రం. అంట్లు గడుగమ్మ అంటే రాదు. దేవుని స్తోత్రం. బట్టలు మడతయ్యమ్మ అంటే రాదు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, నీ పిల్లలు ఎటువైపు వెళ్తున్నారు అనే మెలకువ తల్లిదండ్రులకు ఉండాలి. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. గట్టిగా కొట్టాలా. మెలకువ లేకపోతే సాతాను నీ పిల్లల్ని, లేకపోతే నీ భర్తనో, లేకపోతే నీ ఇంటి వారిని ఎత్తుకొని పోతాడు. కాబట్టి మెలకువ అనేది ఎవరికైతే ఉండదో ఆ కుటుంబాలు ఏమైపోతున్నాయి? పతనం అయిపోతున్నాయి. సడన్గా ఫోన్ చేస్తారు, చేసి అన్నయ్య మా అమ్మాయి వెళ్ళిపోయింది అన్నయ్య అంటారు. వెళ్ళిపోయిందా? ఏడకి వెళ్ళిపోయింది? ఏడకి వెళ్ళిపోయిందో తెలియదు అన్నయ్య, 2 రోజులు అవుతుంది. ఏంది తిరుగుతున్నాం, ఎక్కడెక్కడ తిరుగుతున్నాం, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, వీళ్ళ దగ్గరికి వెళ్ళాం, కనపట్లేదు అన్నయ్య. అమ్మా అంతా అయిపోయిన తర్వాత ఏదో సామెత ఉంది కదా, ఏందది? చేతులు కాలేక అట్ట చేయకండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ముందే మెలకువగా ఉండండి. హల్లెలూయా. మెలకువ అంటే ఏంటి? నీ పిల్లలు ప్రార్థనలో నడుస్తున్నారా? నీ పిల్లలు వాక్య ప్రకారం జీవిస్తున్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ పిల్లలు పరాయి స్త్రీ కనపడినప్పుడు, లేదా పరాయి పురుషుడు కనపడినప్పుడు అన్నా అంటున్నారా? అక్క అంటున్నారా? లేదా వంకరలు తిరుగుతున్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేస్తున్నారు? వంకరలు తిరుగుతున్నారా? వంకరలతో ఒకటేయండి. ఏమని వెంటనే అన్నకి మంచినీళ్ళు ఇయ్యాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజులు ఎట్లయిపోయారంటే తల్లిదండ్రులు చేయాల్సిన పెళ్ళిని వాళ్ళే చేసేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు చేయాలి పెళ్ళి? ఎవరు చేయాలండి? తల్లిదండ్రులు చేస్తారు కదా పెళ్ళి. దేవుని బిడ్డ మెలకువగా ఉన్నప్పుడు ఏమవుతుందండి? మెలకువగా ఉన్నప్పుడు ఏమవుతుంది? మనము ప్రేమలో, విశ్వాసములో, రక్షణలో, నిరీక్షణలో ఎదుగుతాము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రేమలో, విశ్వాసములో, రక్షణలో, నిరీక్షణలో ఎదుగుతాం. మెలకువగా లేకపోతే ఏమైంది? దేవుడి మీద మన ప్రేమ తగ్గిపోద్ది, దేవుడి మీద మనకున్న విశ్వాసం తగ్గిపోయిద్ది, రక్షణలో మనం ఆనందించలేము. రహస్యంగా సినిమా పాటలు పెట్టుకొని వింటుంటాం. దేవునికి స్తోత్రం. ఏ పాటలండి? దేవుని పాటలంటే నచ్చదు. సినిమా హీరోలు ఎంత చండాలమైన వాళ్ళైనా, వాళ్ళు ఎంత పనికిమాలిన వాళ్ళైనా, వాళ్ళు తాగుబోతులైనా, వాళ్ళు తిరుగుబోతులైనా, వాళ్ళు అసలుకి మంచివాళ్ళు కాకపోయినా వాళ్ళని తేరగా చూస్తాం, వాళ్ళు మంచివాళ్ళు అన్నట్టుగా వాళ్ళని వెంబడిస్తాం. పాస్టర్ గారు కొంచెం కానీ నిలబడితే ఆయనది విగ్గా అంటావా? అమ్మ నాది విగ్గు కాదమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక ఎతుకుతుంటారనమాట. ఆయన జుట్టు విగ్గా, ఇంకా నయం లాగలా, లేకపోతే ఇంకేంటి? ఆయన కారుందా, ఆయనకి ఇల్లుందా అంటే ఏం వెతుకుతుంటారు? మంచి చెప్పేవారిలో ఏమి లోపం కనపడిద్దా అని వెతుకుతుంటారు. ఎవరో తెలుసా? పాపములో బతికేవాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే నువ్వు భక్తిలో బతుకుతుంటే
నీకు ఏదైనా లోపం కనపడితే నువ్వు ప్రార్థన చేస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకనే బైబిల్ అంటుంది మెలకువగా ఉండటమంటే ఏంటో తెలుసా? మెలకువగా ఉన్నవాడు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తుంటాడు. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం, గట్టి కొట్టాల. మెలకువ లేనివాడు విమర్శిస్తుంటాడు. మీరు ఇప్పుడు యూట్యూబుల్లో ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రతి పాస్టర్ని విమర్శించడమే. నువ్వు అట్టంటోడు అంటే నువ్వు ఇట్టంటోడివి, నువ్వు అట్టంటోడు అంటే నువ్వు ఎవడిని విమర్శించగలడు? దేవుడు మాత్రమే తీర్పు తీర్చువాడు. చప్పట కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మెలకుగా ఉన్నావా? ఎవరిలో అయినా లోపం కనపడిందా? నువ్వు ప్రార్థన చేయి, దేవునికి స్తోత్రం. అందుకని అన్నాను, ఆ తల్లి ఉదయాన్నే లేచి తన బిడ్డల కోసం ప్రార్థన చేసిందా? నిజంగా ఆ బిడ్డల్ని దేవుడు సంరక్షించబోతున్నాడు. ఆమేన్. ఒకరోజు వాచ్మెన్ ఉన్నాడు ఇక్కడ మందిరంలో. వాచ్మెన్ అంటే ఎవడు? కావలివాడు, అంటే కాపలాదారుడు, అంటే ఏ విధమైనటువంటి దొంగలు, ఏ విధమైనటువంటి ఇతరులు దొంగలు లాంటి వాళ్ళు, లేకపోతే ఎలాంటి అక్రమార్కులు లోపలికి రాకుండా బయట నిలబడి ఏం చేయాలి? ఖాయమని ఆయన పెడితే ఆయన గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. దేవునికి స్తోత్రం, గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. పాపం దొంగ చూసుకున్నాడు, ఒరే బాబు ఈ వాచ్మెన్ మెలకు లేని వాచ్మెన్ లాగా ఉన్నాడు అనుకుని లోపలికి వస్తున్నాడు. మేమేం చేస్తున్నాం? 1 గంట టైంలో నేను కొంచెం బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటా నేనుంటే, అమ్మగారు ఏం చేశారంటే సీసీ కెమెరాలు ఉన్నాయి, అంటే ఇక్కడ ఒక కెమెరా ఉంటుంది అన్నమాట, అది లోపల కనబడుతూ ఉంటాయి. ఏమండి ఎవరు వస్తున్నారు చూడండి, దేవుని స్తోత్రం. వాడు ఎట్ట వస్తున్నాడు దొంగోడు, ఏది తీసుకుపోదామని మెల్లగా అడుగేసుకుంటా లోపలికి దొంగలాగా వస్తున్నాడు. వాడు వస్తుంటే ఏం చేస్తున్నాడు ఈ రామయ్య అంటే చక్కగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. అస్సలు మెలకువలేదు, చప్పుడవుతున్నా మెలకు. సరే, ఇక ఆ వ్యక్తి లోపలికి వచ్చి అన్నీ చూసుకుంటున్నాడు, ఎక్కడెక్కడ ఏముందని చూస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. ఒక పక్కన మాకేంటి మెలకువగా ఉన్నాం, బాగానే ఉంది, కానీ ఇప్పుడు వాడు దొంగ. దేవుని స్తోత్రం. వాడి దగ్గరికి మేము తలుపు తీసి బయటికి వెళ్తే వాడి దగ్గర కత్తి ఏదన్నా ఉంటే ఆ కత్తి తీసుకొని మళ్ళీ మీదకి వస్తాడేమో. దేవుని స్తోత్రం. కానీ ఇప్పుడు ఏం చేయాలి ప్రభువా అని చెప్పి అనుకొని నేనేం చేశానంటే తలుపు దగ్గరికి వెళ్ళాలా, కిటికీ దగ్గరికి వెళ్ళాలా? దేవునికి స్తోత్రం. తలుపు దగ్గరికి వెళ్ళాలా, కిటికీ దగ్గరికి వెళ్ళాలా అని చూస్తా దేవుడిచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, ఆ దొంగని కాదు నువ్వు అరవాల్సింది, నీ వాచ్మెన్ని అరువు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ కిటికీ దగ్గరికి వచ్చి నేను ఏం చేశానంటే గట్టిగా రామయ్య అన్నా. దేవునికి స్తోత్రం. గట్టిగా రామయ్య అని చెప్పి పిలవంగానే రామయ్య గుర్రు పెట్టే రామయ్య ఆ మంచం మీద కింద పడతా పైన పడతా అబో లేచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రామయ్య లెగవడం చూశాడేమో దొంగ, వాడు పరుగు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కావలివాడు మేలుకొని ఉంటే దొంగ లోపలికి రాలేడు. ఈరోజు దేవుని బిడ్డ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి శిష్యులతో? శోధనలోకి ప్రవేశించకుండా మెలకువ కలిగి ఏం చేయాలి? ప్రార్థన చేయండి. ప్రార్థన అనగానే కొంతమంది నిద్ర వచ్చింది, అసలు అది ఒక పెద్ద జబ్బు. ఏం జబ్బు అండి? ప్రార్థన చేయడం అంటే నిన్ను అంటారు, ఆవలిస్తారు. అదొక జబ్బు. ప్రార్థన చేసే దేనికంట? శోధనలోకి ప్రవేశించకుండా. నువ్వు శోధనలో ప్రవేశించకుండా ఉండాలి, ప్రార్థన చేయి. ఏమయ్యా, ఎందుకు ప్రార్థన చేయమన్నాడు శిష్యుల్ని? నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, నేను వెళ్ళి కన్నీరు గారుస్తున్నాను, ప్రభా తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయి, ఒకవేళ నీ చిత్తమే నా చిత్తం కాదయ్యా అని యేసయ్య కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? రేపు నన్ను తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు? సిలువ వేయబోతున్నారు. ఆ సిలువ వేయబోతున్నప్పుడు నేనేం చేయబడాలి? దేవుడి యొక్క ప్రేమలో, లేకపోతే దేవుడి యందు విశ్వాసములో నేను నిలబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. స్థిరంగా ఉండాలి. కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నా. శిష్యులు చెప్తున్నాడు మీరు కూడా ప్రార్థన చేయండి. ఎందుకు తెలుసా ప్రార్థన చేసేది? మీరు భయపడి పారిపోకుండా, పిరికివారే పారిపోకుండా, మీరు నాతో పాటు నిలబడినట్లు మీరు కూడా ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు.
చెప్తుంటే యేసుప్రభు ఆ మాట చెప్తుంటే శిష్యులు ఏం చేస్తున్నారు? చెప్పేదాకా తలకాయలు బాగా ఊపారు. యేసుప్రభు కొంచెం ముందుకు వెళ్ళి ప్రార్థన చేసుకొని మళ్ళీ రంగంలో వీళ్ళు గుర్రు పెట్టి చెప్పాలా, గుర్రు పెట్టి మళ్ళీ పడుకొని నిద్రపోతారు. జరగబోయే విషయాలు నీకు తెలియవు కదా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని అన్నా, నీ పిల్ల, నీ పాప సడన్గా నీకు కనపడలేదని చెప్పి నీకు వచ్చే కన్నా ముందే నువ్వేం చేయాలి? ప్రార్థన చేస్తే నీ పాప మీదకి ఎవ్వరూ కూడా సాతాను దుష్టుడి కన్నులు పడకుండా దేవుడు కాపాడతాడు. చప్పడగొట్టని గట్టిగా దేవునికి స్తోత్రం. నీ పిల్లవాడు లేకపోతే నీ కొడుకు త్రాగుబోతుల సహవాసానికి వెళ్లకుండా దేవుడు నీ కొడుకుని ఏం చేస్తాడు? ఆ సహవాసం, త్రాగుబోతుల సహవాసంలో నుంచి తీసుకొస్తాడు. నువ్వు ప్రార్థన చేయడమే మానేస్తే శోధన వచ్చింది. హల్లెలూయా. శోధన ఏం చేసిద్ది? ఏడిపిస్తుంది. శోధన ఏం చేసిద్ది? కంగారు పరిచిద్ది. శోధన ఏం చేసిద్ది? అమ్మో అనిపిస్తుంది. శోధన ఏం చేసిద్ది చెప్పాలా? శోధన అంటే ఏంటి? కష్టం, శ్రమ. అందుకని అంటున్నాడు, నువ్వు దానిలోకి వెళ్ళకుండా ఉండాలంటే ముందు నువ్వు ప్రార్థన చేయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరి కోసం చేయాలి? పిల్లలు పుట్టిన తర్వాత ప్రభువా ఈ పిల్లల్ని నీ కోసము పెంచుతానయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు? యవనస్తులు అవ్వగానే 15 ఏళ్ళు 16 ఏళ్ళు రాగానే అమ్మ నీకేం తెలియదులే, నువ్వు నోరు మూసుకో అంటున్నాడు. ఎందుకంట? ఫ్రెండ్స్ యొక్క స్నేహం వల్ల తప్పని మాట్లాడేస్తాడు. తల్లిదండ్రుల్ని అవిధేయతగా మాట్లాడేస్తుంటాడు. విధేయత ఉండదు. దేవుడు కూడా తన ప్రజలను చూసి అన్నాడు, ఏమన్నా వీరు తిరుగుబడుతున్నారు. యేసుప్రభు దేవుడు ఏమన్నాడు? యెషయా గ్రంథంలో అంటాడు, వీరు తిరుగుబడుతున్నారు, నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఈరోజు ఎంతమంది పిల్లలు తిరుగుబాటు చేయట్లేదండి తల్లిదండ్రుల మీద? అదే కానీ పిల్లలు కానీ లోబడే పిల్లలు ఉన్నారా? నిజంగా ఆ తల్లిదండ్రులు దీవించబడ్డారు. చప్పడగొట్టని గట్టిగా దేవునికి స్తోత్రం, గట్టి కొట్టాల. నీ పిల్లలు నీ మాటకు లోబడుతున్నారంటే నిజంగా నువ్వు దీవించబడ్డావు, ధన్యుడివి నువ్వు. కొత్త కొత్త అలవాట్లు నేర్చుకుంటాడు. పాస్టర్ గారు బాగా వాక్యం చెప్తుంటారు, చాలా బాగా చెప్తుంటారు వాక్యం పాస్టర్ గారు. పాస్టర్ గారు కొడుకేమో ఆ రాత్రికి ఏం చేస్తారంటే ఆ యవ్వనస్తుల్ని కొంతమందిని తీసుకుని వెళ్ళి బార్కి వెళ్ళి బాగా తాగేసి, మా నానేంద్ర భలే చెప్పాడు వాక్యము అని ఆ యవ్వనస్తుల పిల్లలతో జోకులేసి ఎగతాళి చేస్తుంటాడు తన తండ్రి మీద. భయంకరమైన పరిస్థితుల్లో చాలామంది యవ్వనస్తులు ఇలాంటి వాళ్ళుగా మారిపోయారు. ఈరోజు మెలకువగా ఉండి నువ్వెప్పుడైతే ప్రార్థన చేస్తావో శోధనలన్నిటిలో నుంచి దేవుడు తప్పిస్తాడు. మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీయు తప్పించేదవు. మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీయు తప్పించేదవు. నీ ప్రత్యక్షత నీ చూచుటకే నాకై రారాజుగా దిగి వచ్చెదవు. నీ ప్రత్యక్షత నీ చూచుటకే నాకై రారాజుగా దిగి వచ్చెదవు. రారాజుగా దిగి వచ్చెదవు. నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యములై ధూపములే నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెనువెంటనే వెనువెంటనే. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:13. కాబట్టి
మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. ఏమంటున్నాడండి? నీకు సహాయం దొరుకుద్దా దేవుడిలో? అసలు దేవుడి గురించిన ఆలోచనతో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? తెల్లవారుజామున లేచి నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నావా? అలా ప్రార్థన చేస్తే నా దేవుడు సహాయం చేస్తాడని నువ్వు నమ్ముతున్నావా? ఎంతమంది నమ్ముతున్నారు? రోగం వచ్చినప్పుడే ప్రార్థన చెప్పాల. రోగం వచ్చినప్పుడే ప్రార్థన, అదే పాట ఉంది. రోగం వచ్చినప్పుడేనా ప్రార్థన? కాదంట. దేవుడి సహాయం నీకుంటే రోగము రాకుండా దేవుడు ముందే నిన్ను కాపాడబోతున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. రోగములో ప్రార్థన చేసుకున్నావు, బాగానే ఉంది. రోగం తగ్గిపోయిన తర్వాత ప్రార్థన చేస్తున్నావా? అందుకని అంటున్నాడు, నీ మనస్సు అని నడుము కట్టుకో. నీ మనస్సు అనే ఆ మనస్సు నడుము ఎట్ట కట్టలేవు. తెల్లవారుజామున లేపితే లెగుస్తారనుకోండి, లేచిన తర్వాత వెంటనే ప్రార్థన దేవుడి వైపు చూడరు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, లెగవంగానే అంతే. ఇక అంతా వేరే వేరే పనులని చేసుకుంటుంటారు, దేవుని గుర్తు చేసుకోరు. ఏం వారం అమ్మా ఈరోజు అంటే మంగళవారమా అయితే ప్రార్థనకి వెళ్దాం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మంగళవారం రోజే ప్రార్థన గుర్తు రాకూడదు, ప్రతిరోజు గుర్తు రావాలా. ఊరుకోండి పాస్టర్ గారు, మీరు ప్రతిరోజు పెడితే మేము ఏడొచ్చాము అంటారేమో. దేవుని స్తోత్రం. సరే, మంగళవారం ఇక్కడికి రండి, కానీ మీ మనస్సుని నడుము కట్టుకొని మీరేం చేయాలి? నేను రోజు నా బిడ్డల కోసం ప్రార్థన చేస్తాను, నా భర్త కోసం ప్రార్థన చేస్తాను. ఆ మనస్సుకి ఏంటి? ఓర్పు. ఆ మనస్సుకి ఏం కావాలి? సహనం. ఆ మనసుకి ఏం కావాలి? దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఆ మనసుకి ఏం కావాలి? దేవుడు ఒకరోజు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆ మనసుకి ఏం కావాలి? ఆయన కృప తేబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అబ్బా, ఎంత మంచి మాటలు ఇవన్నీ. నీ మనసులో ఏమేమి ఉన్నాయి? బంగారం, నీ మనసులో బట్టలు, నీ మనసులో తిండి, నీ మనసులో బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళు, కక్షలు, పగలు, కొండేలు, ఎన్ని ఉన్నాయి మనసులో. ఇవన్నీ పోయి ఒక పాట రాసి, అదే కక్షలు, కలహములు, కొండెములు మాని. ఏం మానాలంట చెప్పండి? ఏం మానాలి? కక్షలు, కలహములు, కొండెములు మానాలి. హల్లెలూయా. క్రీస్తు యేసు దేహములో అవయవముగా చేరి. ఎవరిలో చేరాలి? యేసుక్రీస్తు దేహంలో. అరే, చందా పెట్టి ఎక్కడరా? ఎంత వచ్చినాయి రా కానుకలు? ఓరే, ఈ కానుకలు చందా తీసి మనం వడ్డీకి తిప్పుదాం రా. దేవునికి స్తోత్రం. ఓరి నాయన, మీరే ఆడ దొరికారు రావు. సేవ చేస్తారు అంటలా, వడ్డీకి తిప్పుతారంట. ఏనాయన నీకేమొచ్చింది? పోయి దేవుడి కానుకలనే తీసి వడ్డీ తిప్పాలా? ఆ కానుకలు ఇచ్చిందే దేవుడి పని చేయడానికి. దేవునికి స్తోత్రం. అసలు మిమ్మల్ని ఎవరయ్యా సంఘం కట్టమంది? దేవునికి స్తోత్రం. సంఘ పెద్దలు సంఘం కట్టేది ఏంది? సేవకుడు సంఘం కట్టాలా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సంఘ పెద్దలు సహకరించాలా. చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి గట్టిగా కొట్టాలా. అసలు మిమ్మల్ని సంఘం కట్టమని చెప్పడం, ఆ తర్వాత వచ్చిన కానుకలన్నీ మీరు తీసుకెళ్ళి మీరు పెత్తనం చేయటము. జాగ్రత్త. ఎంత దోషమో తెలుసా వాటిని తింటే? ఎందుకు చెప్తున్నాను తెలుసా? నీ జేబులో ఉన్న డబ్బులు 10 రూపాయలు, అది నీదే. ఎప్పుడైతే ప్రార్థన చేసిన తర్వాత అది కానుకల పెట్టెలో పడిందో అది నీది కాదు. చప్పట కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలా, గట్టి కొట్టాలా. అది ఎవరిది? దేవుడిది. హల్లెలూయా. ఆ దేవుడిది నువ్వు వచ్చి లెక్కలు తీసి ఈ డబ్బులు నేను ఇంకోటి చేస్తానంటే దోషం, శాపం, పాపం భయంకరంగా ఉంటుంది. ఇది ప్రతిష్ఠితం, ఇది దేవుడిది, ఇది యేసు నామములో నేను ఇదిగో ఇట్లా చేయబెట్టావు, గుప్పిళ్ళు పైకి ఎత్తావు. యేసయ్యా, నీ నామములో ఇది నీ కానుక ఇచ్చేస్తున్నా. ఇచ్చేసావా? ఇచ్చేసిన తర్వాత దాని గురించి గుర్తు చేసుకోకాకు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరికి ఇచ్చావు? ఎవరికండి? యేసయ్యకి ఇచ్చేసావు.
ఆ కానుకలు పెట్టి మీద మళ్ళీ ఏదో పెత్తనం చేయడానికి పోయామనుకో, నీ ఇల్లు గుళ్ళు అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అసలు దాని గురించి ఆలోచించొద్దు. ఇచ్చే ముందు దాకా ఆ కానుక ఇచ్చే ముందు దాకా ఎవరిది? నీదేగా. ఇవ్వగాకు లేకపోతే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు దేవుడి కోసం ఇచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి దాన్ని కానీ పట్టుకున్నావంటే దేవుడు మొత్తుతాడు మన ఇంటిని. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఇవ్వకపోతే ఇవ్వకపో, అది నీదే. ఇచ్చిన తర్వాత ప్రార్థన చేసి దేవుడికి ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకోవాలనుకున్నావా, దేవుడు ఒప్పుకోడు. బైబిల్లో అలాంటివి చాలా ఉన్నాయి సంఘటనలు. దేవుడికి ప్రతిష్ఠితం అని చెప్పిన తర్వాత దాన్ని నువ్వు మనసు పెట్టావా, దాని మీద మళ్ళీ కోరుకున్నావా, దేవుడు ఒప్పుకోడు. ఈరోజు చాలామంది ఏమైపోయారంటే వాళ్ళ మనసు ఏం నడువు కట్టుకుంటుంది. వాళ్ళ మనసు సేవకుడు అంటే సేవ చేస్తున్నాడు, విశ్వాసి అంటే పని చేసుకుంటూ సంఘానికి వచ్చి దేవుడిని ఆరాధించుకుంటూ కలిగినటువంటి కానుకను మందిరంలో వేసి మళ్ళీ మన పనులకు మనం వెళ్ళిపోవాలా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సేవకుడు ఎవరు? మనసు కట్టుకొని సేవకుడు. ఎవరు ఫోన్ చేస్తే వారి కోసం ప్రార్థన చేసి, ఎవరు వస్తే వారి కోసం ప్రార్థన చేసి, వారి యొక్క దేహంలో ఉన్న రోగము కోసం స్వస్థపరచాలని దేవుడిని ప్రార్థన చేసి, అలాగే వారిలో ఏదైనా దెయ్యాలు పడితే వాటి కోసం ప్రార్థన చేసి, ఆ దెయ్యాలు వెళ్ళిపోవాలని ప్రార్థన చేసి సేవకుడు అలా ఉంటాడు. దేవుని స్తోత్రం. నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటిస్తుంటాడు. విశ్వాసి ఎవరు చెప్పాలి? విశ్వాసి ఎవరు? చక్కగా బయటికి వెళ్ళావు, పని చేసుకున్నావు, నీకు కలిగింది ఏదో కానుకేసావు, దేవునికి స్తోత్రం చెప్పావు, ప్రార్థన చేసుకున్నావు, ఆరాధన చేసుకున్నావు, నీ ఇంటికి వెళ్ళి నువ్వు హాయిగా నువ్వు ఉండు. సంఘ కార్యక్రమాల్లో మనసు పెడుతుంటారు చాలామంది. దోషాలు, శాపాలు, పాపాలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. యోధా ఇస్కరియోతు ఎందుకు ఊరి పెట్టుకుని చచ్చిపోయాడు చెప్పండి? ఎందుకు చచ్చిపోయాడు ఊరి పెట్టుకొని? ఏ కానుకలు తీశాడంట? దేవుడికి సమర్పించిన కానుకలు చేతిలో చెయ్యేసి ఆ కానుకలు తీసుకొని ఒక పొలం కొన్నాడంట. ఆ పొలం కొని దేనికంట? ఆ పొలం ఎవరు కొనమన్నారు? దెయ్యమే కొనమంది. దెయ్యమే కొనమని సాతాను అతనిలో ప్రవేశించి అతన్ని ప్రేరేపించి యేసు ప్రభువుని అప్పగించడానికి 30 వెండి నాణాలకి అప్పగించి అతని మనసు ఎవరి చేతికి అప్పగించాడు? ఎవరి చేతికండి? సాతాను చేతికి. అప్పగించిన తర్వాత ఏం పొందుకున్నావయ్యా యోధా ఇస్కరియోతు? ఏం పొందుకున్నావు? యేసు ప్రభుని అప్పగించేసావు. యేసు ప్రభు వెంటే ఉన్నావు. ఆయన పెట్టిన రొట్టెలు తిన్నావు, చేపలు తిన్నావు, ఆయన ఏది చేస్తే తిన్నావు, అన్నీ చేసావు, బాగానే ఉంది. కానీ ధనము, డబ్బు సంచి దగ్గరికి వచ్చేసరికి దానిలో నుంచి నువ్వు దొంగతనం చేసావు, దాన్ని తీసుకెళ్ళి ఒక పొలం కొన్నావు. చివరికి ఏమైపోయావు? ఆ సాతానే, ఆ దెయ్యమే నిన్ను మళ్ళీ ఏం చేసింది? చచ్చిపోయేటట్టు ప్రేరేపించింది. నీకేం మేలు జరిగింది? కొన్ని విషయాల్లో మనకు అనవసరం అన్నప్పుడు వాటిని మనం పట్టించుకోకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీకేం పని ఇచ్చాడు దేవుడు? ఆ పని చేయి. దేవునికి స్తోత్రం. ఇవ్వని పని చేస్తుంటారు కొంతమంది. అదేదో సామెత ఉంది, ఏందది? అన్నం పెట్టరా అంటే ఇస్త్రాకు లెక్కేసాడంటే వాడు. ఏదో ఉంది సామెత, అదేంది? అన్నం వడ్డించమంటే ఏం చేశాడంట? వడ్డించేటప్పుడు ఏం చేస్తాడంట? 1 2 3 4 5 ఒక బంతి అయిపోయింది. మళ్ళీ 230 231 230 230 అయిపోయింది. అదే అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత ఇల్లు అంటున్నాడంట, వడ్డించేవారంటే వడ్డించానండి అంటున్నాడంట. 432 మంది తిన్నారండి అన్నాడట. దేవుని స్తోత్రం. ఏం పని నీకు ఇచ్చింది? వడ్డించమని కదా. మళ్ళీ ఈ పని ఏంది? కొంతమంది ఏంటంటే అనవసరమైన పనులు చేస్తుంటారు. సంఘాలు మూపిచ్చేస్తుంటారు, సంఘాలకు తాళాలు వేపిచ్చేస్తుంటారు. దేవుని స్తోత్రం. మందిరం కట్టేటప్పుడేమో అందరి దగ్గర చందాలు వసూలు చేసి మందిరం కట్టి ఆ తర్వాత మళ్ళీ ఆ వ్యక్తులు ఏం చేస్తారంటే ఆ మందిరం మూపిచ్చేదాకా తగాదాలు పడుతుంటారు. దేవుని స్తోత్రం. ఇది నాదంటే నాది, నాదంటే నాది. అసలు నీకేం పని? దేవుడి మందిరం అయితే నీ మందిరం అది. దేవుని స్తోత్రం. దేవుని మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం. చప్పటగొడి గట్టిగా దేవుని మహింపవద్దు, గట్టి కొట్టాలి. దేవుడు కృప తీసుకొస్తున్నాడు. మన మనస్సును నడుము కట్టుకొని మన ప్రేమ విషయంలో, విశ్వాస విషయంలో, రక్షణ విషయంలో, నిరీక్షణ విషయంలో మనం మెలకువగా ఉండాలి. ఇది మన పని. ఈ పని వదిలిపెట్టి ఇంకే పనులకు మనం వెళ్ళామంటే అనవసరమైన పనులకి మనము
ఏమైపోతాం? త్రోవ తప్పిపోయిన వారిలాగా మారిపోతాం. యేసుప్రభు అంటున్నాడు శిష్యులతో, మీరు మెలకువగలిగి ప్రార్థన చేయనంటే వాళ్ళు ప్రార్థన చేయపోబట్టి ముందు వాళ్ళు చెప్పారు. కానీ పేతురు అంటున్నాడు, పేతురు నువ్వు నన్ను ఎరగనంటావయ్యా అంటే, ప్రభువా ఆ మాట అనగాకు, నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళను అంటున్నాడు. కానీ ఎప్పుడైతే శ్రమ వచ్చిందో, ఎప్పుడైతే శోధన వచ్చిందో ముందుగా పారిపోయినోడు పేతురే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకని నిలబడలేకపోయాడు? ఎందుకని శిష్యులందరూ పారిపోయారు? ఎందుకు శిష్యులందరూ నిలబడలేకపోయారు అంటే వారి జీవితంలో ప్రార్థనా శక్తి లేదు. ఏం చేశారు? ప్రార్థనని ఏం చేశారు? నిర్లక్ష్యము చేశారు. నిర్లక్ష్యము నిష్ఠూరము నిరాశలు మాని పరలోక రాజ్యములో పౌరులుగా మారి ప్రార్థనా శక్తితో కనిపెట్టెదము, ప్రార్థనా శక్తితో కనిపెట్టెదము. ఇది ఏ గదరా విశ్వాసము, ఇది ఏ గదరా క్రైస్తవ్యము, ఇది ఏ గదరా విశ్వాసము, ఇది ఏ గదరా క్రైస్తవ్యము. ఆమేన్. నిర్లక్ష్యం. ప్రార్థన అంటే నిర్లక్ష్యం. దేవుని బిడ్డలారా, ఇందాక ఒక ఆమె అంటుందంట, సాక్ష్యం చెప్తా, వాళ్ళ ఆయన అంటున్నాడంట, ప్రతి వారం పోవాలా, మంగళవారం ఒక వారం ఆగిపో అన్నాడంట. అనగానే ఆయన వెళ్తుంటే అంట టైర్ పంచర్ అయిపోయి 2000 రూపాయల దాకా ఖర్చు అయిపోయిందంట. అప్పుడు అంటున్నాడంట వచ్చి, నీతో పెట్టుకోకూడదమ్మో, నీ ప్రార్థనతో పెట్టుకోకూడదమ్మో, నువ్వు పోయేది పో, నీ వల్ల నాకు వస్తుంది అంటాడంట. ఎందుకయ్యా ప్రార్థనలు అంటే అంత నిర్లక్ష్యం? ప్రార్థనలు అంటే ఎందుకు అంత నిర్లక్ష్యం? నిర్లక్ష్యం మానాలా? దేవునికి స్తోత్రం చెప్పండి. మనస్సును నడుపుగట్టుకోవాలా? దేవుడిచ్చేటువంటి కృప. ఆమేన్, హల్లెలూయా. మెలకువగలిగిన వారికి దేవుడు కృప ఇవ్వబోతున్నాడు. ఆమేన్. మత్తుగా నిద్రపోయి పిల్లలు ఎటుపోయారు తెలీదు, పిల్లలు నిద్రపోతున్నారు తెలియదు, నిద్రపోరు తెలియదు, తెల్లారుజామున లేచి ఆ పిల్లలు ఎటుపోతున్నారు తెలియదు, ఎటు వస్తున్నారు తెలియదు, ఎటు చూస్తున్నారు తెలియదు, ఏం మాట్లాడుతున్నారు తెలియదు. సడన్గా సమస్యల్లో శోధనల్లో ఇరుక్కుపోతారు. ఆ శోధనలో నిలబడలేక తప్పిపోతారు. అందుకని ఈరోజే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఏమని తెలుసా? మత్తులై ఉండక మెలకువగలిగి ఉండండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టండి. ప్రార్థించే విషయంలో నిర్లక్ష్యం వద్దు, ప్రార్థించే విషయంలో నిర్లక్ష్యం వద్దు, అనవసరమైన విషయాల్లో జోక్యము వద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక.